హాయ్ అండి. వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మాడసాని. ఈరోజు నేను మీకు సింపుల్ ఆంధ్ర పులావు బంగాళదుంప కుర్మా చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జస్ట్ 8 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అదే గ్లాస్ తోటి నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. ఏ గ్లాస్తో అయితే బాస్మతి తీసుకుంటున్నానో అదే గ్లాస్ తోటి నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుంటున్నాను. రెండింటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని బియ్యం తడిపి పెట్టుకున్నానండి. నేను నానబెట్టలేదు, జస్ట్ కడిగి వదిలేసానంతే. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పలావ్ దినుసులు వేసుకుంటున్నానండి. చెక్క, ఆకు, లవంగ, షాజీరా వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి. వీటిని దోరగా వేయించుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటే కనుక క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. తర్వాత టమాటా ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి నేను. క్యారెట్ ముక్కలు వేసుకొని రెండింటిని చక్కగా వేయించుకుందామండి. టమాటాలను, క్యారెట్ ముక్కలను, పుదీనా ఆకు బాగా చక్కగా అన్నీ వేయించుకుందాము. నూనె పైకి తేలే వరకు వేయించుకుందామండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, మూడింటిని వేయించి వేసుకుందామండి. నేనైతే ఇక్కడ కలర్ యూస్ చేయట్లేదండి. కలర్ యూస్ చేస్తారు, కానీ నేను ఏ కలరు యూస్ చేయకుండా ఇంట్లో ఏవైతే మనకు అవైలబుల్గా ఉన్నాయో వాటితోనే చేస్తున్నాను. ఇక్కడ 1 గ్లాసు నీళ్లు పోసుకున్నాను. అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి. సో 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్ళు. సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి వాటర్ని మరిగించుకుందాము. ఈలోపు కుర్మా కోసం బంగాళదుంపను కడిగి ముక్కలుగా కోసి పొయ్యి మీద పెట్టుకుందాము. కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుందాము. రైస్ చూద్దామండి. వాటర్ మరిగిపోయాయి. సో ఇప్పుడు బియ్యం వేసుకుందామండి. మొదటిగా ముందు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాము. ఈ బియ్యం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉడికిన తర్వాత బాస్మతి బియ్యం వేసుకుందాము. రెండు కలిపి వేస్తే బియ్యము ఉడకవు, బాస్మతి త్వరగా ఉడికిపోయి సంకట అవుతుంది, మొద్దవుతుంది. సో చూసారా, బియ్యము హాఫ్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు వేసుకున్నట్లయితే అండి, నేను ఫస్ట్లో వేసుకోలేదు, ఇప్పుడు వేసుకున్నట్లయితే రైస్కి బాగా పడుతుంది. మనం తినేటప్పుడు అరోమా అన్నది మనకి చాలా బాగుంటుంది. కాస్త ఉడికించుకుందాము. ఈలోపు మనం దుంపలు పెట్టుకున్నాం కదా, అవి ఉడికిపోయాయండి. వీటిని దించి ముక్కలు కోసి రెడీగా పెట్టుకుందాము. రైస్ చూద్దామండి. చూసారా, పొడి పొడిగా చక్కగా ఎలా వచ్చిందో. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు మనం కుర్మాని రెడీ చేసుకుందాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర,
1 టేబుల్ స్పూన్ వేసి చిటపటలాడాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకుందాము. వేసుకొని వాటిని వేయించుకుందామండి. వేగిపోయాయండి. వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకుందాము. తర్వాత తురిమి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాము. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకుందామండి. టమాటాలు మగ్గితే గ్రేవీ వస్తుంది. ఇప్పుడు చూద్దామండి, టమాటాలు ఉడికిపోయాయి. సో వీటిని స్మాష్ చేస్తూ గ్రేవీలా చేసుకుందాము. ఇలా గ్రేవీలా చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ముక్కలుగా కోసుకొని వేసుకుందాము. రెండింటిని బాగా కలుపుకొని తినేటప్పుడు మనకి ముక్కలు బాగా తెలుస్తాయండి. బంగాళదుంప ముక్కలు చిదురైపోవు. సో ఇప్పుడు ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని మరిగించి కొద్దిగా కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి తురుము వేసుకొని గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుందాము. కొద్దిగా పుదీనా ఆకులు వేసి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకుందామండి. అంతేనండి, సింపుల్గా ఆంధ్ర పులావ్ బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉంది?